ధర్మాన్ని కాపాడుకోండి, మీ దేవాలయాలు కాపాడుకోండి అనే నినాదంపై సనాతనీస్ ఆఫ్ బే ఏరియా ప్రిన్సిపల్ ఆర్గనైజర్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు శ్రీమతి మాధవీలత గ్రాండ్ బే ఏరియా టూర్కు స్వాగతం పలికారు. ఆమెకు కేరళ చెండమేళంతో స్వాగతం పలికారు మరియు కచ్చపి స్వరధార విద్యార్థులు భారీ ప్రేక్షకుల ముందు ఒక పవిత్రమైన పాట మహిషాసుర మర్దిని స్తోత్రం స్తుతించడం జరిగింది. ज्योतिष्पत्यै नमो नमः परिकल्पयामि नमः। जय बोलो छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी। आशासानासो मनसम् आशासानेत्या सोमनसं प्रजा प्रजानो सौभाग्यं प्रजामिति प्राज्ञा सौभाग्यं तनु तनुमिति धनु From Hyderabad, she has been dedicated to the field of music education for more than 2 decades. Over the years, she has trained more than 6,000 students, nurturing young talent with a strong foundation in Indian classical music. She is among the first in the Bay Area to integrate music production into traditional classical training, offering students professional audio and video recording opportunities where they are trained to record their voices in a student-style environment. She also has conducted numerous government programs in Andhra Pradesh,
Andhra Pradesh schools promoting the importance of music education from early childhood and spreading awareness about the value of music in shaping discipline, culture, confidence in a child's life. Lalita Padmini strongly believes that music and all art forms are powerful pathways to connect with Sanatan Dharma, helping children understand their cultural roots and pass them on to future generations. In this mission, she deeply appreciates all the team members who has been working relentlessly to promote Sanatan Dharma and bring awareness about it to the generations forward. మాధవిలత పాట విన్న తర్వాత లలితా పద్మిని ఇలా స్పందించారు. మీరు కృతజ్ఞతతో ఉప్పొంగిపోయినట్టు అనిపిస్తోంది. 2 వారాల్లోపు ఈ చిన్నారులు పాటను నేర్చుకున్న శక్తి అద్భుతమని కొనియాడారు. మాధవిలత కోసం కూర్చిన పాట యొక్క దివ్య వైబ్ ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చబడింది. సంగీత విద్య బోధన పట్ల లలితా పద్మిని అంకిత భావం విజయవంతమైందన్నారు. యువతకు మార్గనిర్దేశం చేయటం మరియు మహిళల్ని సాధికారపరచటం అనే ప్రత్యేక దృష్టితో భవిష్యత్తు తరాలకు సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి మరియు నిలబెట్టడానికి శ్రీమతి మాధవిలత కొంపెల్ల స్ఫూర్తిదాయకమైన ఆధ్యాత్మిక నాయకత్వంతో నిమగ్నమయ్యే గౌరవం ఆమెకు లభించిందన్నారు. సనాతన ధర్మ ప్రజలకు అవకాశాలు కల్పించినందుకు అమెరికా పట్ల నాకు కృతజ్ఞత ఉందని ఆమె తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉన్న స్వేచ్ఛ మరియు వనరులను మీరు అభినందించటం చాలా బావుందని కొనియాడారు. అమెరికా అందించే వైవిధ్యం మరియు సమ్మిళిత తత్వాన్ని చాలామంది విలువైందిగా భావిస్తారని, ఇది వివిధ సంస్కృతులు మరియు సంప్రదాయాలు వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. మీరు భారతదేశాన్ని ధర్మభూమిగా మరియు అమెరికాను మీ కర్మభూమిగా కూడా అంగీకరిస్తున్నారని కొనియాడారు. ఇది మీ గుర్తింపులో ముఖ్యమైన భాగమన్నారు. మీ వారసత్వం గురించి గర్వపడ్డం మరియు దాన్ని గౌరవించుకోవాలనుకోవటం చాలా బావుందని ఆమె కొనియాడారు. చివరిగా ఆమె తెలంగాణ టైమ్స్తో మాట్లాడుతూ, మా వాళ్లకు, హిందువులకు, హిందూ అమెరికన్స్కి నేను చివరిగా చెప్పొచ్చేది ఒకటే, ధర్మము దేవాలయము ఈ రెండు వేరు కాదు. ధర్మము దేవాలయాల వల్లనే ముందుకు వెళుతుంది. ఆ తర్వాత ఆ ధర్మము మనం జీవన విధానంలో ముందుకు వెళుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ ధర్మాన్ని నిలబెట్టాలి అని అంటే గుళ్ళకు ఏదో చెక్ లిస్ట్లో ఒక టిక్కు పెట్టుకున్నట్టుగా కాకుండా దయచేసి గుళ్ళకు శ్రద్ధ భక్తితో వెళ్ళండి. ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఒక చక్కటి చర్చ, భగవంతుడి గురించి, భగవంతుడు ఒక గుణం గురించి చర్చించుకుంటూ వెళ్ళండి. గుడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని అక్కడ అది రెస్టారెంట్లో కబుర్లు చెప్పినట్టు చెప్పుకోకుండా, వీళ్ళకి వాళ్ళకు హలోలు హాయిలు బాయిలు చెప్పకుండా ఒక్క 6 నిమిషాలు 7 నిమిషాలు పరివారంతో కూర్చొని చక్కగా ఆ భగవత్నామ స్మరణ జపం చేసుకోండి. ఒకవేళ మన అదృష్టం కొద్దీ ఆ దేవాలయం వాళ్ళు చక్కటి భోజనం పెడితే హాయిగా భుజించుకొని దేవుడి ఆశీర్వచనంతో పాటు ఆ తిన్న భోజనానికి కృతజ్ఞతాపూర్వకంగా ఆ రోజు మనకి ఒక ఫ్రీ భోజనం వచ్చింది కాబట్టి భగవంతుడి దయ వల్ల ఆ భోజనానికి డబ్బిచ్చే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాము కాబట్టి ఫ్రీ ఫుడ్ ఏమీ లేని
ఒక బీదవాడు మాత్రమే తింటాడు కాబట్టి, ఆ స్థితి మనకు రాకూడదు కాబట్టి భగవంతుడి సన్నిధిలో మనకు చాతనైనది పరివారం నుంచి ఆ దక్షిణ, ఆ దానమో, ఆ డబ్బో, ఆ తృణమో పణమో ఆ దేవాలయానికి ఇచ్చి రావాలి. సర్వే జన సుఖినో భవంతు. You know, we Sanatans in America have restricted dharma in our own definition about temple. We consider here temple as just 4 walls, just go. In a checklist, it's an activity, that's it. No, it's beyond that. For all that you should be knowing, temple is a place where it works on your physical and biological system. You may question how. When you enter into a temple, you ring a bell, and the bell sounds in 2 to 7 hertz. That means it is invoking the beta waves in your brain. All of us live in alpha waves, All of us live in beta waves. Beta waves are nothing but the cognitive skills in us. So all the time our cognitive skills keep working with us, because especially when we are on land like America where opportunities are very high, throughout the day we are always in a state of mind to achieve something. Good, bad, and nobody to judge. But we are on our toes constantly to achieve something. Then we transfer it to children and tell them to achieve something. So what is that? We are perpetually igniting our high rate of cognitive skills. But anything that crosses a limit turns into pressure into our body. So it keeps your amygdala very high. Your fight and flight mode is always high. And what does a temple does? The moment you ring a bell, 2 to 7 hertz is where your alpha waves start igniting. What are alpha waves? That which starts keeping you calm. And as you enter, you're not supposed to talk to anybody. That's not the place to talk your problems. That's not the place to greet your friends and family. That's not the place to say hello. It's not a restaurant, it's a temple. The moment you enter into your temple, you are supposed to sit with your children, wife, husband or children, doesn't really matter. You need to sit silently, take the Padmasana Mudra, and whoever the God is, don't complicate him with too much of Bijaksharas. Simple. If it is Ram Mandir, Shri Ram. Bhagavad Gita is told by a king to a king in a war field. So I thought that politics is not a career, but a retirement philosophical life. Serve your nation through power, and power should be taken when you leave everything in life. Because I also have an inspiring elder brother in Delhi, so I wanted to join that fraternity.